హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ అండ్ మీరు చూస్తున్న మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ తమ్నెల్లో చూసారు కదా, యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి అనేది కాన్సెప్ట్ మీద ఈ వ్లాగ్ అంతా కూడా వెళ్తుంది. సో సింపుల్గా సోది లేకుండా అందరు యూట్యూబర్స్ లాగా ఒక 20 నిమిషాలు 30 నిమిషాల వీడియో ఏమీ చెప్పను. చాలా సింపుల్గా చాలా క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చెప్తానమాట. కాకపోతే మీరు వీడియోని స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మధ్య మధ్యలో స్కిప్ అంటే లైక్ ఫార్వర్డ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. నేనైతే ఫార్వర్డ్ చేసి చూసేవాడిని. అలా చేస్తే మటుకు మీకు అర్థం కాదు. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది నా స్క్రీన్ రికార్డింగ్. నేను ఎట్లా చేస్తున్నానో మీకు కనిపించడానికి కోసం, వివరించడం కోసం అయితే వీడియో తీస్తున్నా. సో సింపుల్గా ఇక్కడ ఆల్రెడీ నాది తేజ టిప్స్ అని ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది. అక్కడ ఆల్మోస్ట్ 40,231 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో పార్ట్ ఆఫ్ దట్ నాకు వ్యూస్ వచ్చేసి 4,89,600 వ్యూస్ అయితే ఉన్నాయి. వాచ్ టైం వచ్చేసి 5.6K అంటే అవర్స్ ఉన్నాయన్నమాట. అది కూడా షార్ట్స్ అండ్ మన లాంగ్ వీడియో కలిపి ఉన్నాయన్నమాట. అదంతా పట్టించుకోకండి. ఇప్పుడు మానిటైజేషన్ ఎట్లా జరుగుతుంది, ఎలాగ యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుందో ఇప్పుడు సింపుల్గా చెప్తాను. ఇక్కడ కింద చూసారా, డాష్ బోర్డు, కంటెంట్, అనలైటిక్స్, కమెంట్, ఎర్న్ అని కింద ఉంది చూసారా. సో ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్కి వెళ్తే మనం యూట్యూబ్ నుంచి 2 విధాలుగా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. దానికి వేరు వేరు ప్రాసెస్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఏంటనంటే ముందుగా ఇక్కడ మనకి ఎర్న్ అనే ఆప్షన్ చివరి ఆప్షన్లో ఎర్న్ అని కొడితే ఇక్కడ మనకి ఒక ప్యాటర్న్ కనబడుతుంది అనమాట మనకి ఇక్కడికి. సో బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్, నెక్స్ట్ మైల్ స్టోన్, స్టార్ట్ యువర్ ఎర్నింగ్స్ జర్నీ అనుకోని ఇక్కడ రాసాడు. ఇక్కడ ఏంటనంటే ఎలిజిబిలిటీ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 500 సబ్స్క్రైబర్లు అండ్ 3 వీడియోలు అప్లోడ్ అయ్యి ఉండాలి 90 డేస్. పాస్ట్ 90 డేస్లో 3 వీడియోస్ అయితే కన్ఫామ్గా ఖచ్చితంగా ఉండాలి. అంటే 1 మంత్కి ఒక్కొక్క వీడియో అయితే ఉండాలి కన్ఫామ్గా. సో ఇక్కడ అయిపోయిన తర్వాత పార్ట్ ఆఫ్ దట్ మనకి 3000 వాచ్ అవర్స్ అయినా ఉండాలి, లేదా షార్ట్ వీడియోస్ పెడుతున్నాం కదా, ఆ షార్ట్ వీడియోస్కైనా మనకి 3 మిలియన్ వ్యూస్ అయితే ఉండాలన్నమాట. వ్యూస్, వాచ్ అవరు వేరు వేరు. వాచ్ అవర్స్ అంటే ఒక వీడియో 4,000 గంటలు లేదా 3,000 గంటలు ఇచ్చాడు కదా, 3,000 గంటలు ఆ వీడియోని వాచ్ చేసి ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ వ్యూస్, షార్ట్ వీడియోస్కి ఒక వీడియోకైనా లేదా మీరు పెట్టిన లాస్ట్ 90 డేస్లో పెట్టిన వీడియోస్కైనా 3 మిలియన్ వ్యూస్ రావాలన్నమాట. అర్థమైందా? ఇక్కడ గమనించాలి. ఎందుకనంటే చాలా మంది 3000 మళ్ళీ కామెంట్ వస్తుంది, 3000 వాచ్ అవర్స్ అంటే ఏంటని అని అడుగుతారు అన్నమాట. చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. 3000 వాచ్ అవర్స్ అంటే 3,000 గంటల సేపు ఒక వీడియోని చూడాలి. అది కూడా ఎప్పటి వరకు 365 రోజుల్లో నువ్వు ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసావో అన్ని వీడియోస్కి, లాంగ్ వీడియోస్కి, నాట్ ఫర్ షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ చెప్తున్నాను. 1 మినిట్ కన్నా ఎక్కువ ఉన్న వీడియో ఏదైతే ఉందో అది లాంగ్ వీడియో కింద కేటాయించబడుతుంది యాజ్ పర్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో 1 మినిట్ కన్నా ఎక్కువ ఉన్న ఏదైతే వీడియో ఉందో లాస్ట్ 365 డేస్లోని నీకు 3,000 గంటలు ఆ వాచ్ అవర్ ఉంటే నీవు ఎలిజిబిలిటీ అవుతావని ఇక్కడ సింపుల్గా మెన్షన్ చేసి ఉంచాడు అనమాట. అపార్ట్ ఆఫ్ దట్ ఇవన్నీ ఎలిజిబిలిటీ అయిపోతే మీకు ఏమొస్తుందనంటే ఇక్కడ మెంబర్షిప్, క్రియేట్ ఏ ఫ్యాన్ క్లబ్ ఆఫ్ మెంబర్స్ పేయింగ్ మంత్లీ ఫర్ యాక్సెస్ టు ఎక్స్క్లూజివ్ పర్క్స్. ఇప్పుడు నా వీడియోలో మీకు ఇక్కడ చూసినట్లయితే జాయిన్ అనే ఆప్షన్ కనబడుతూ ఉంటుంది మీకు నా ఛానల్లో. అక్కడ జాయిన్ అని కొడితే వాళ్ళు కూడా మన మెంబర్షిప్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఆ మెంబర్షిప్ తీసుకుంటే ఏంటనంటే మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సో అక్కడ 85 రూపీస్ ఉంటే 85 రూపీస్ తోటి ఎవరైనా సబ్స్క్రైబర్ కొనుక్కున్నారు అనుకోండి, మీ సబ్స్క్రైబరు మీకు ఏంటనంటే 30% వాళ్ళు యూట్యూబ్ ప్లాట్ఫామ్ వాళ్ళు తీసుకొని మిగతా 70% ఏదైతే ఉందో మీ అకౌంట్లోని జమ చేస్తారనమాట. ఆ పార్ట్ ఆఫ్ ద సూపర్ చాట్స్ అనమాట. మీరు ఎప్పుడైనా లైవ్ చేసేటప్పుడు ఏంటనంటే అక్కడ సూపర్ చాట్ అనే ఒకటి ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందని అంటే సూపర్ చాట్స్లోని మీకు స్టిక్కర్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. సో ఆ స్టిక్కర్ ఏంటనంటే 40 రూపీస్, 30 రూపీస్, 10 రూపీస్ అలా మీరు లైవ్ చేసేటప్పుడు ఏంటనంటే ఎవరైనా సబ్స్క్రైబర్ అది కొని ఆ చాట్లోని కమెంట్ బాక్స్లో పెడితే మీకు కూడా కమిషన్ అనేది వస్తుంది అనమాట ఆ స్టిక్కర్ కొన్నందుకు. సో మీరు కొన్నందుకు కాదు, వాళ్ళు కొంటారు, సబ్స్క్రైబర్ కొంటారు. మీ లైవ్ చాట్లో ఆయన కమెంట్ బాక్స్లో పెడతాడు. కమెంట్ బాక్స్లో పెట్టినందుకు అక్కడ జనరేట్ అయిన రెవెన్యూలో 30% మళ్ళీ తీసుకుంటాడు ఎవరు, యూట్యూబ్ తీసుకొని మిగతా 70% మీ అకౌంట్లో వస్తుందన్నమాట. సూపర్స్ అంటే దాని తర్వాత షాపింగ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ షాపింగ్ ఎట్లా అంటే మీరు ఏదైనా టీ షర్ట్స్ కానీ, మీ ఛానల్ బ్రాండింగ్స్ కానీ, కప్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడ ఒక వెబ్సైట్ ఉంటుంది. అబౌట్లోకి వెళ్తే మీ యూట్యూబ్ మొత్తం అంతా కూడా
ఎటంటారు ఎలిజిబిలిటీ అయిపోయి అమౌంట్ దీనికి ఎలిజిబిలిటీ అయిపోతే మీకు షాపింగ్‌కి సంబంధించింది మీకు అక్కడ ఓపెన్ అవుతుందనమాట. మీరు అక్కడ డైరెక్ట్‌గా కొనేసుకోవచ్చు. అక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. మీ లోగో ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ఉంటదనమాట. దానికోసం కూడా ఏదో ఒక రోజు మంచి వీడియో తీసి పెడతాను. ఇప్పుడు అది చెప్పాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఆల్‌మోస్ట్ 5 నిమిషాలు అయిపోయింది. సో, ఇలాగనమాట. దీని ద్వారా మీరు సంపాదించొచ్చు. సో, ఇంకోటుంది. అదేంటనంటే ఇక్కడ వాచ్ పేజ్ యాడ్స్. ఇప్పుడు నేను వీడియో తీసేటప్పుడు ఇప్పుడు మీరు వీడియో నా థంబ్‌నెయిల్ క్లిక్ చేయంగానే లోపలికి రాంగానే ఒక యాడ్ పడింది. ఏదో స్విగ్గీ గాని, లేదా జొమాటో గాని, లేదా ఇంకేదైనా సమ్ యాడ్స్ పడేటప్పుడు ఏం జరుగుతుందనంటే, అది వాచ్ పేజ్ యాడ్స్ అంటారు. ఆ యాడ్స్ ఏంటనంటే మన ఛానెల్‌లోని, మన వీడియోలోని పడింది కాబట్టి ఎవరు మన యాడ్ ఏసాడు గదా! జొమాటో వాడు సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో వాడు అనుకుందాం. జొమాటో వాడు నా వీడియోకి యాడ్ ఏసాడు గదా! సో, జొమాటో వాడు పే చేస్తాడు. ఆ పే చేసిన డబ్బులు మనకి రెవెన్యూ కింద వస్తదనమాట. మనకు జనరేట్ అవుతది. సో, ఆ జనరేట్ అమౌంట్‌లోను కూడా మళ్ళీ యూట్యూబ్ డబ్బులు తీసుకుంటదనమాట సగం. ఎలాగా 30% సేమ్ మళ్ళీ. 30% అమౌంట్ తీసుకొని మళ్ళీ మనకి 70% మన అకౌంట్‌లో వేస్తది. సో, అట్లాగా. సో, అలాగే షార్ట్ ఫీడ్ యాడ్స్ కూడా పడతా ఉంటాయన్నమాట. షార్ట్ వీడియోస్ కూడా మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి. సో, అందులో కూడా మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సో, అందులో కూడా మనకి రెవెన్యూ జనరేట్ అయ్యి మన అకౌంట్‌లో పడిపోతుందనమాట. సో, ఇట్లా. దీనికి ఎలిజిబిలిటీ ఈ యొక్క వాచ్ పేజ్ యాడ్స్‌కి, షార్ట్ ఫీడ్ యాడ్స్‌కి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే మనకి 1000 సబ్‌స్క్రైబర్స్ అయ్యుండాలి. నాకు ఆల్‌మోస్ట్ 40,230 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. దానికి ఎలిజిబిలిటీ అయిపోయాను. బట్ ఇక్కడ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలే. సో, దాని తర్వాత 30 పబ్లిక్ వాచ్ అవర్సే ఉన్నాయి. లాస్ట్ 365 డేస్‌లో నేను పెద్ద వీడియోస్ ఏమి అప్‌లోడ్ చేయలే. సో, దట్స్ ద రీజన్ నాకు వాచ్ పేజ్ అవ్వలేదు. కంప్లీట్ అవ్వలేదు. అపార్ట్ ఆఫ్ దట్ ఇక్కడ అది కాకపోతే 365 డేస్‌లో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వకపోతే మనకి 10,000,000 వ్యూస్ అయితే రావాలన్నమాట. అది కూడా దేంట్లోని ఒక షార్ట్ వీడియోకి గాని, లేదా మీరు పెట్టిన 90 డేస్‌లో పెట్టిన షార్ట్ వీడియోస్ అన్నీ కలిపి మనకి 10,000,000 వ్యూస్ వస్తే మనం ఎలిజిబిలిటీ అయిపోతాం. మన వాచ్ పేజ్‌లోని యాడ్స్ పడిపోతే. ఇక్కడ మళ్ళీ మీకొక డౌట్ రావచ్చు. అన్న ఇవన్నీ ఎలిజిబిలిటీ అయిపోయాను. మరి నాకిక్కడ అప్లై ఆప్షన్ లేదని. అప్లై ఆప్షన్ అప్పుడే రాదు. మీవన్నీ క్లియర్ అయిపోతాయి కదా! ఇక్కడున్న అన్నీ కూడా జనరేట్ అయిపోతుంది కదా! జనరేట్ అయిపోయి అన్నీ ఎలిజిబిలిటీ అయిపోతే మీకు యాక్సెస్ ఇస్తది. ఇలాగొస్తదనమాట ఇక్కడ చూడండి. అప్లై నౌ. ఇక్కడ నార్మల్‌గా బ్లాక్‌లో ఉంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత బ్లూ కలర్‌లో మారిపోతుందనమాట. బ్లూ కలర్‌లో మారగానే దాని మీద అప్లై నౌ అని కొట్టంగానే అక్కడ నెక్స్ట్, నెక్స్ట్ అని కొట్టంగానే మీకు ముందుకు తీసుకెళ్ళిపోతా ఉంటది. లైక్ జీమెయిల్ ఎప్పుడైనా క్రియేట్ చేసుకున్నా లేదా ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్నా నెక్స్ట్, నెక్స్ట్ అని కొట్టుకొని ఎళ్ళేటప్పుడు అలాగే ఎళ్ళిపోతుంది. ఎళ్ళిపోంగానే క్లియర్ అయిపోతుందనమాట. సింపుల్‌గా అప్లై చేస్తారు. నాకైతే నార్మల్‌గా 7 వర్కింగ్ డేస్ అంటారు. కానీ 7 వర్కింగ్ డేస్ కాదు. నాకైతే 48 అవర్స్‌లోనైతే నా ఎలిజిబిలిటీ కంప్లీట్ అయిపోయింది. అంటే లైక్ అప్లై చేయంగానే నాది అప్రూవల్ అయిపోయింది. యాక్సెస్ అయిపోయింది. అంతా కూడా నాకు ఇచ్చేసారనమాట. లైట్ కూడా పడిపోయింది. ఏదో సర్లే. ఒక్క సెకండ్ ఆగండి సార్. సో, ఇంతే గైస్ మీరైతే ఇలాగ ఇన్‌కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చనమాట చాలా సింపుల్‌గా. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. డెఫినిట్‌గా దాన్ని ఇంకా ట్రై చేస్తాను మీకు తెలియజేయడానికి. ఓకేనా? యూట్యూబ్ నుంచి రూ. 1,00,00,000 రెవెన్యూ జనరేట్ చేయొచ్చంటారా? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేసుకోండి. లైక్, షేర్ చేసేసేయండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ మిడిల్ క్లాస్ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్.